వేదాలు, రామాయణ, భగవతాలపై అపార జ్ఞానం ఉన్న శ్రీనివాస చక్రవర్తి గారు కెనడాలో నివసిస్తూ అక్కడ మన సనాతన ధర్మాన్ని, దైవిక విలువలను కాపాడటానికి నిరంతరం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఎందరికో మన పవిత్ర గ్రంథాలను బోధిస్తూ మార్గదర్శకంగా నిలిచారు. ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మరియు ఆలయ ఆధ్యాత్మిక నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా పట్ల ఎంతో నిబద్ధత కలిగిన ఆయన అనుభవాలు, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణం గురించి విశేషాలు ఆయనతో పాటు పంచుకుందాం ఈనాడు మన ఈ కార్యక్రమంలో. నమస్కారం గురువు గారు. గురువు గారు, అయితే మీరు ఇటు విదేశాల్లో ఉంటూ కూడా భారతీయ సంస్కృతి అలాగే సంప్రదాయాల గురించి కాపాడటం పట్ల, అంటే మీరు ఈ సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఎటువంటి సవాళ్లు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు ఈ ప్రయత్నంలో? మంచిదమ్మని అన్నిటికీ జవాబు చెప్తాను. మొట్టమొదట ధ్యాన శ్లోకం చెప్తానమ్మా. పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. అమ్మా, మనకి ఇంత చక్కటి భగవద్గీతను అందజేసిన ఆ పురాణ ముని స్వరూపమైన వ్యాస భగవానుడికి, ఆ జగద్గురువు గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముడికి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఉద్యుక్తుడనవుతున్నాను. నాతో ఉన్న ఈ చిరంజీవులంతా కూడా వారు ఉద్యోగం చేస్తున్నప్పటికీ, కెనడా అమెరికా దేశాల్లో ఉన్నప్పటికీ కూడా వారు రోజు కొంతకాలాన్ని సమయాన్ని వెచ్చించి ఈ గీత యందు ఉన్న రహస్యాలు తెలుసుకుని చిన్న ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటిగా చిరంజీవి రజని మొట్టమొదటి శ్లోకాన్ని పఠించవలసిందిగా ఆ చిరంజీవిని అడుగుతున్నారు. జై శ్రీమన్నారాయణ గురుగారు. నా పేరు రజని అండి. నేను యుఎస్ లో మిజోరీ సెంట్ లూయిస్ లో ఉంటాను. నేను మొదటి శ్లోకం చదువుతాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అధ ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ. చిరంజీవి రజని చాలా చక్కగా పఠించారు శ్లోకాన్ని. ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే, క్షేత్రం అంటే శరీరము. ఒక శరీరానికి వేరొక శరీరము ఎదురుపడ్డప్పుడు మనం ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పేదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మామకాహ పాండవాశ్చైవ అని ఈ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఎవరిని? సంజయుడిని. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. ధృతి అంటే దృష్టి లేనివాడు, రాష్ట్రం అంటే శరీరము. శరీరము కలిగి దృష్టి లేనివాడు ధృతరాష్ట్రుడు. వాడు పుట్టి గుడ్డి. ఆయన యొక్క ధర్మపత్ని పెట్టుగుడ్డి. భర్తకి చూపు లేదని భార్య కూడా తన కంటికి గుడ్డ కట్టు కూర్చుంది గుడ్డిదానిలాగా. నిజానికి ఏం చేయాలి? అదే అధర్మము. భర్తకి దృష్టి లేనప్పుడు, భార్యకి దృష్టి ప్రసాదించినప్పుడు భార్య తన దృష్టితో చూసి భర్తను సరైన మార్గంలో నడిపించాలి. అందుకు భిన్నంగా తను కూడా కంటికి గుడ్డ కట్టుకుని ఒక గుడ్డిదానిలాగా కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఏముంటున్నాడు ధృతరాష్ట్రుడు? మామకాహ, నా పిల్లలు, పాండవాశ్చైవ, పాండుపుత్రుని యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అంటే తన బిడ్డలకి తన తమ్ముడి బిడ్డలకి మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్నాడు. అలా చూడవచ్చా? అన్నగారి బిడ్డలు తమ్ముడి గారి బిడ్డలు ఎదురైనప్పుడు ఒకరి యందు ఒకరి ధర్మాన్ని ఆచరించాలి తప్ప అధర్మాన్ని ఆచరించవచ్చా? ఆచరించరాదు. అందుకే కిం అకుర్వత, యుద్ధ భూమికి వెళ్ళి ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. కానీ ఏమడుగుతున్నాడు? కిం అకుర్వత, ఏదో చేస్తున్నారని అన్నాడంటే ధృతరాష్ట్రుడు తెలుసు ఆ యొక్క దాయాదులు కొట్టుకోరాదు కానీ కొట్టుకుంటున్నారు, అధర్మానికి పాలవుతున్నారనే విషయాన్ని చాలా నర్మగర్భంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని వ్యాస భగవానుడు సంజయుడికి తన యొక్క మంత్ర ప్రభావం చేత సంజయుడికి ఒక రకమైన దివ్య దృష్టి ప్రసాదించి యుద్ధ భూమిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ధృతరాష్ట్రుడికి చెప్పేట్టుగా చేశాడు ఆ యొక్క వ్యాస భగవానుడు. తదనుగుణంగా
సంజీవుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. ఈ మొట్టమొదటి ప్రశ్న అయిన తర్వాత రెండవ శ్లోకాన్ని చిరంజీవి కల్పన చదువుతుంది. బంగారు తల్లి కల్పన చదువు నాన్న. జై శ్రీమన్నారాయణ గురుగారు. బంగారు తల్లి. నా పేరు కల్పన అండి. నేను సెయింట్ లూయిస్ మిజోరీ నుంచి. నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. జై శ్రీమన్నారాయణ. మా చిరంజీవి కల్పన చాలా చక్కగా శ్రావ్యంగా ఆ యొక్క ఇచ్చిన శ్లోకాన్ని పఠించారు. చాలా ఆనందం తల్లి. మీకు మీ కుటుంబానికి కృష్ణ పరమ కరుణ కృపా కటాక్షాలు మీకు, రజనీకి, ఇక్కడ విచ్చేసిన అందరి చిరంజీవులకు కూడా. బంగారు తల్లి ఇక్కడ ఏం చెప్తున్నాడు? కృష్ణ పరమాత్ముడు దగ్గర అర్జునుడు చెప్తున్నాడు, నాకు విజయం మీద కాంక్ష లేదు, కోరిక లేదు. ఈ విజయం సాధించిన రాజ్యం ద్వారా వచ్చే సుఖాల మీద ఇష్టం లేదు. అలాగే ఈ రాజ్యాన్ని పొంది సుఖించవలసి వచ్చినప్పుడు భోగించవలసింది కూడా నాకు వద్దు. అసలు జీవితం వద్దని చెప్తున్నాడు. నా కాంక్షే విజయం కృష్ణ, విజయం వద్దు. నచ రాజ్యం సుఖానిక, సుఖాలు వద్దు. కిం భోగే జీవితేనవా, విజయం సాధించి తన దాయాదులను సంహరించి వచ్చిన రాజ్యంతో నేను భోగించవలసిన పని లేదు అంటూ కిన్నో రాజ్యేన గోవింద అన్నాడు మాట. గోవింద అంటే అర్థం ఏంటంటే నా యొక్క కంటిని కాపాడువాడా అని అర్థం, నా దృష్టిని కాపాడువాడా అని అర్థం మాట. యుద్ధ భూమికి వచ్చిన తర్వాత యుద్ధంలో తన శత్రుసేనలో ఉన్న భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ అటువంటి గురువుల్ని, తాతల్ని చూసిన తర్వాత వారి రూపాన్ని కంటితో చూసి తాను మోహానికి గురయ్యాడు. మోహం అనేది తమో గుణముగా చెప్తుంది. సో తమో గుణానికి లోనయ్యాడు. అందుచేత మొట్టమొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు పెట్టాడు. యోగం అంటే యుజ్యతే ఇది యోగ, కలిసి ఉండటము. అర్జునుడు క్షేత్రములో ఉన్న రజో సత్వ తమో గుణాల్లో తమో గుణంతో బాగా తాను కలిసి ఉన్నాడు కాబట్టి అతనికి దుఃఖాన్ని చేరనిచ్చింది ఆ యొక్క తమో గుణం. అర్థమైందమ్మా? యుద్ధ భూమికి వచ్చి యుద్ధం చెయ్యాలి, అలా చేయకుండా నీ యుద్ధం చెయ్యనట్టున్నాడు. ఇది మొదటి శ్లోకానికి అంటే 32వ శ్లోకానికి అర్థం మాట. అమ్మా చిరంజీవి ధరణి 3వ శ్లోకం చదవమ్మా 2వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు ధరణి ప్రియ, నేను కెనడా నుంచి. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 3వ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నయేతత్వయ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చిరంజీవి ధరణి చాలా అద్భుతంగా గానం చేసామన్న శ్లోకాన్ని, సామవేద రూపమైన గీతా శ్లోకాన్ని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో, ఏమయ్యా నువ్వు యుద్ధ భూమికి వచ్చావు కదా, యుద్ధ భూమికి వచ్చినప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. అలా కాకుండా తిరిగి వాడిగా మాట్లాడుతున్నావేంటి? పోనీ ఈ యుద్ధం నీకు కొత్త అంటే కాదే, అంతకుముందు అనేక యుద్ధాలు చేశావు, అనేక బిరుదులు సంపాదించావు. ఎటువంటి బిరుదులు సంపాదించాడు? అరుణ చెప్తావా? ఎటువంటి బిరుదులు సంపాదించాడు అర్జునుడు? శ్రీమన్నారాయణ స్వామి. శ్లోకాలు రాసావు కదా, 12 నామాలు రాసావు కదా. అర్జున, పాల్గొన, పార్థ, బీభత్స, కిరీటి. సో ఇలాగ అనేకమైన నామాలు ఆ యుద్ధ సమయంలో వారికి అందజేయబడ్డాయి. బీభత్స అనేది పరమేశ్వరుడితో సాక్షాత్తు అర్జునుడు యుద్ధం చేసి భయంకరంగా యుద్ధం చేశాడు. బీభత్స అంటే భయంకరంగా చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు. సాక్షాత్తు పరమేశ్వరుడితో యుద్ధం చేసిన అర్జునుడు యుద్ధ భూమికి వచ్చి నేను యుద్ధము చేయనని పిరికివాడిగా మాట్లాడితే జగద్గురువు గీతాచార్యుడైన కృష్ణ పరమాత్ముడు, ఏమయ్య అర్జున, నీకు ఈ పిరికితనము వలదు, ఈ పిరికితనాన్ని వదిలి యుద్ధం చేయడానికి సిద్ధముగా అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శ్లోకంలో. అమ్మ తర్వాత శ్లోకాన్ని మా కళ్యాణి తల్లి 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. బంగారు తల్లి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. నా పేరు కళ్యాణి, కెనడా నుంచి మాట్లాడుతున్నాను. అండ్ శ్లోకం వచ్చేసి శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసు న గతాసుంశ్చ నానుశోచంతి పండితాః. జై శ్రీమన్నారాయణ. అమ్మ జై శ్రీమన్నారాయణ కళ్యాణి చాలా చక్కగా ధారణ చేశారు. అమ్మ మనం కల్పన చదివిన 1వ అధ్యాయంలో 32వ శ్లోకానికి ఇప్పుడు చదివిన ఈ శ్లోకం ఎవరైతే చదివారో ఆ కళ్యాణి తల్లి చదివిన 2వ అధ్యాయంలో 11వ శ్లోకానికి సంబంధం ఉందమ్మా. నా కాంక్షే విజయం కృష్ణ
నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగై జీవితేన వా అని ఆ శ్లోకానికి ఇప్పుడు చిరంజీవి కళ్యాణి చదివిన శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూనగతాసూంచ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః చెప్తున్నారు. ఏమయ్యా అర్జున, నేను సంధికి వెళ్ళినప్పుడు నన్ను మీరు ఆపలేదు, సంధి ప్రయత్నం చేసి రమ్మన్నారు. సంధి విఫలమైంది అన్నప్పుడు, యుద్ధము అనివార్యమైనప్పుడు అప్పుడు మీరు గాని, మీ అన్నగారు ధర్మరాజు గాని, భీముడు గాని, మీరు గాని, నకుల సహదేవులు ద్రౌపది నన్ను యుద్ధము వద్దు, యుద్ధము చెయ్యను అని దుర్యోధనుడు చెప్పమని చెప్పారా? చెప్పలేదే. పైపెచ్చు అనేకమైన ప్రతిజ్ఞలు చేశారు. నీ యొక్క అన్నగారైన భీముడు ఆ యొక్క దుశ్శాసనుడి యొక్క తొడలు విరిచి ఆ రక్తాన్ని తీసుకొచ్చి కుంతి యొక్క ద్రౌపది యొక్క చెరలకు రాస్తానని చెప్పాడు, శిరోజాలకి ద్రౌపదికి. అదేవిధంగా మీ యొక్క అన్నగారు భీముడు దుర్యోధను సంహరిస్తానని ప్రతిజ్ఞ పూనాడు కదా. మరి ఇన్నిటి వాటికి మీరంతా సిద్ధమయ్యి ఇప్పుడు యుద్ధం చేయనంటావేంటయ్యా నువ్వు? నీవే అని ఎందుకన్నానంటే, మీ అన్నగారు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వారు మొత్తం కూడా మీ యొక్క ధైర్య సాహసాల మీద ఆధారపడ్డారు. ఎందుకంటే మీ అంత గొప్ప ధనుర్ధరాలు ఎవరు లేరు కాబట్టి ఆ యొక్క కౌరవుల సేనలో మిమ్మల్ని చూసుకుని యుద్ధానికి సయ్యన్నారు. ఇప్పుడేమంటున్నావు? యుద్ధం చెయ్యనంటున్నావు. యుద్ధం చెయ్యను, నాకు ఏమి చేయాలో తెలియటం లేదు అని దేనికైతే నువ్వు బాధపడకూడదో దాని గురించి బాధపడుతున్నావు అని చెప్తూ ఇక్కడ పండిత అనే యొక్క విశేషమైన గుణాన్ని కృష్ణ పరమాత్మ వాడడం జరిగింది. పండితుడు అంటే జయాపజయాలకు, కష్ట నష్టాలకు, సుఖ దుఃఖాలని అన్నింటినీ సమానంగా చూచువాడు. యుద్ధ భూమిలో జయాపజయాలు మన చేతులు లేవు. జయం వచ్చినా అపజయం వచ్చినా సమానంగా తీసుకునే శక్తి ఉండాలి. అటువంటి పండితుడు అంటారు. నువ్వు అంత గొప్ప గొప్ప మాట్లాడి ఇప్పుడు యుద్ధం చేయనంటే ఎలా కుదురుతుంది అని కృష్ణ పరమాత్ముడు గీతాచార్యుడు అర్జునుడిని కొంచెం యుద్ధం వైపు ఆలోచించే విధంగా తయారు చేస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. చిరంజీవి వర్షిని 2వ అధ్యాయంలో 13 శ్లోకం చదువున్నాను. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు వర్షిని, నేను కెనడా నుండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చిరంజీవి వర్షిని చాలా అద్భుతంగా ధారణ చేయడం జరిగింది ఇచ్చిన శ్లోకాన్ని. అమ్మ వైష్ణవి, ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటారు. తర్వాత కౌమారంగా వచ్చారు అంటే 10 నుంచి 15 నుంచి మళ్ళీ యవ్వనంలోకి వచ్చాయి 20 దాకా. తర్వాత అలా కాల ప్రవాహంలో వృద్ధాప్యం వస్తుంది, వార్ధక్యం వస్తుంది. బాల్యం నుంచి కౌమారంగా వచ్చినప్పుడు అరే నా బాల్యం పోయిందని దుఃఖించారమ్మా? లేదు గురుగారు. కౌమారం నుంచి యవ్వనంకి వస్తే అయ్యా నా కౌమారం పోయింది, టీనేజ్ అని బాధపడ్డారమ్మా? లేదు గురుగారు. యవ్వనం నుంచి అలాగే వార్ధక్యం బాధపడం కదా. అంటే మార్పు సహజము. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ధీరుడైన వాడు ఈ శరీరంలో జరిగే మార్పులు చూసి మోహానికి గురి కాకుండా ఆ యొక్క మార్పును చూస్తూ జీవించడం జరుగుతుంది. కాబట్టి యుద్ధ భూమిలో ఎవరు మరణిస్తారు, ఎవరి చేత ఎవరు మరణింపజేయబడతారు, ఎవరు చనిపోతారు, ఎవరి చేత చంపబడతారు అనే విషయాలు ఆలోచించక్కర్లేదు నాయన. నువ్వు ధీరుడివి. ఎందుకంటే అనేకమైన బిరుదులు వచ్చాయి కదా ముందుగానికి. అర్జున, ఫాల్గుణ, కిరీట అని వచ్చాయి కదా, బీభత్స అని. ఇన్ని బిరుదులు పొంది నువ్వు ఎందుకు నువ్వు ఇలాగ మోహానికి చింతిస్తున్నావు నాయన? అటువంటి చింతన వద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ చివరి మార్పు ఏదైతే ఉందో, ఈ శరీరం వదిలేటప్పుడు ఆ మార్పు మనకు కనిపించదు కాబట్టి మనం బాధపడుతున్నాం. అవునా కదా వైష్ణవి? బాల్యం కనిపిస్తుంది, కౌమారం, యవ్వనం, వార్ధక్యం కనిపిస్తాయి. ఇక కనిపించని మార్పు ఈ శరీరాన్ని వదలటం. అది కనిపించదు కాబట్టి మనం బాధపడుతున్నాం. యదృశ్యం తన్నశ్యతి అంటాడు. ఏదైతే కనిపిస్తుందో అది కనిపించకుండా పోతుంది అని అర్థం మాట సంస్కృతంలో. సో కనిపించకుండా పోయే దాని గురించి మనం బాధపడటంలో అర్థం ఏముంది? ఏమీ లేదు.
ఉదాహరణకి ఉదయం పూట మీ చేతిలో కాఫీ కప్పు ఉంటుంది, ఇప్పుడు మీ చేతిలో కాఫీ కప్పు లేదు. ఉదయం చూసారు, ఇప్పుడు లేదు. బాధపడతారమ్మా వైష్ణవి? లేదు గురుగారు. అలాగే దేహాంతరంలో అలా మార్పు చెందుతున్నప్పుడు ఆ వస్తున్న మార్పులు చూస్తూ మన జీవనాన్ని, జీవిత ప్రయాణాన్ని గడపాలే తప్ప దాని గురించి చింతించవలసిన పని లేదు అని కృష్ణ పరమాత్ముడు ఇంకొంచెం గట్టిగా ఆ యొక్క అర్జునుడికి చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో 22వ శ్లోకం నాన్న. ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగంలో 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. జై శ్రీమన్నారాయణ. ఏ శ్రీమన్నమ్మ ధరణి తల్లి చక్కగా గానం చేశాం. ఆమె ఈ శ్లోకము మరొకసారి మన యాంకర్ని చూస్తూ చెప్తాం వైష్ణవిని. అమ్మ బంగతల్లి వైష్ణవి, మీకు ఒక ఇల్లు ఉంది, ఇల్లు బాగా శిథిలావస్థకు వచ్చింది. శిథిలావస్థ ఉన్న ఇంట్లో ఉంటారా, ఆ శిథిలావస్థకి చేరిన ఇంటిని పడగొట్టి కొత్తగా నిర్మాణించి లోపలికి వెళ్తారా? కొత్తగా నిర్మాణించి లోపలికి వెళ్తాం. అయ్యో శిథిలావస్థలో చేరిన ఇంటిని పడగొట్టారని బాధపడతారా? లేదు లేదు, కొత్త ఇల్లు కట్టుకున్నాం కదా అని చెప్పేసి ఆనందపడతాం. కొత్త ఇల్లు కట్టింది మళ్ళీ గృహప్రవేశం చేస్తారు కదా, పూజాది కార్యక్రమాలు. అలాగే ఈ క్షేత్రము శరీరము శిథిలావస్థకు వచ్చినప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? అరే నా ఈ బిడ్డ ఈ శరీరాన్ని తనకు తానుగా తప్పించుకుని కొత్త శరీరంలోకి రాలేడు కాబట్టి ఎంతో దయ కలిగి ఈ శిథిలావస్థకు చేరిన ఈ క్షేత్రాన్ని పడగొట్టి అందులో ఆత్మను తీసుకెళ్లి ఇంకొక ఆత్మలో పెట్టి ఇంకొక క్షేత్రంలో పెట్టి మళ్ళా బాల్యాన్ని, కౌమారాన్ని, యవ్వనాన్ని అందజేస్తాడు. అదేమన్నా దోషమా తల్లి వైష్ణవి? లేదు గురువు గారు. ఏ విధంగా మీరు శిథిలావస్థకు చేరి ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకున్నారో దానికి మీరే ప్రయత్నం చేయాలి. శిథిలావస్థకు చేరి ఇంటిని పడగొట్టాలి, మళ్ళా మున్సిపాలిటీలో పర్మిషన్ తెచ్చుకోవాలి, సిమెంట్, ఇటుక, మేస్త్రి పెట్టాలి, ఇంత బడ్జెట్ పెట్టాలి. కానీ పరమాత్మ ఎంత మంచివాడు వైష్ణవి కంటే, చక్కగా ఈ శరీరాన్ని పడేసి కొత్త శరీరాన్ని ఫ్రీగా ఇచ్చాడు. మనకి ఫ్రీగా ఇచ్చిన వాడంటే ఇష్టపడాలా, డబ్బు ఖర్చు పెట్టేవాడంటే ఇష్టపడాలా వైష్ణవి? ఫ్రీగా ఇష్టపడ్డాడు కాబట్టి ఇష్టపడాలి. కాబట్టి ఎప్పుడు పరమాత్మ తెలుసు మన యొక్క శరీరం ఎప్పుడు శిథిలావస్థకు వస్తుందో, ఎప్పుడు ఈ ఇంద్రియాల శక్తి తగ్గిపోతుందో, ఎప్పుడు బుద్ధి నశిస్తుందో, ఎప్పుడు పంచతన్మాత్రలు వాటి యొక్క గుణాలు కోల్పోతుందో వెంటనే ఈ క్షేత్రం ఇంకా పనికిరాదని చెప్పి కొత్త క్షేత్రంలోకి ఆ యొక్క జీవుని ప్రవేశపెడతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ క్షేత్రం పడిపోతుంది భయపడక్కర్లేదు. చక్కగా ఈ క్షేత్రంలో ఏం చేయాలనే దాన్ని తర్వాత శ్లోకంలో స్వామివారు మనకి చక్కగా సెలవిస్తారమ్మా. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదవాలి మనకి? అమ్మ శ్రీలత 2:27 శ్లోకం చదువున్నాను. జై శ్రీమన్నారాయణ గురువు గారు. నా పేరు శ్రీలత, నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జై శ్రీమన్నారాయణ గురుగారు. జై శ్రీమన్నారాయణమ్మ. శ్రీలత అద్భుతంగా గానం చేశావు. అమ్మ వైష్ణవి, గురుగారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కృష్ణుడు పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు అని చెప్పాడు. అది చెప్పడానికి మన కృష్ణ పరమాత్ముడు అవసరమా వైష్ణవి? అవసరమే గురుగారు. ఎందుకమ్మా? మన కంటి ముందు తాతలు ముత్తాతలు మరణించారు కదా, బంధువులు. వాళ్ళు మరణించిన తర్వాత మళ్ళీ పుడతారు కాబట్టి ఇదంతా భగవంతుడి లీలే కదా గురుగారు. అవును బంగారు. అంటే మరణించడం మన కంటి ముందు తెలుస్తుంది తప్ప మళ్ళా ఎక్కడ పుడతారో తెలియదు మనకి. అందుచేత కొంచెం దుఃఖిస్తాం. దానికోసం రాలే కృష్ణుడు. ఈ జన్మకి మరణానికి మధ్య ఉన్న కాలంలో మనం ఎలా జీవించాలి అని చెప్పడానికే ఈ శ్లోకాన్ని ఇచ్చాడు. మనిషిగా పుట్టిన మనం స్వధర్మాన్ని ఆచరిస్తున్నామా లేదా అన్నది ప్రశ్న. మొట్టమొదటి శ్లోకం ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ్ అన్నాడు. మరి ధృతరాష్ట్రుడు పెద్దవాడైనప్పుడు తన తమ్ముడి పిల్లలైన పాండవులతో తన బిడ్డలు యుద్ధం చేస్తే అది స్వధర్మమా అధర్మమా? అంటే అన్నగారి బిడ్డలు తమ్ముడి గారి బిడ్డలు కొట్టుకోవడం, యుద్ధం చేయడం స్వధర్మమా అధర్మమా? అధర్మమే. స్వధర్మం అధర్మం. పెద్దవాడున్న ధృతరాష్ట్రుడు చెప్పాలి, నాయన వారు మీ చిన్నాన్న బిడ్డలు, వారితో యుద్ధం చేయొద్దు, ఉన్న సంపదని ఆస్తిని కలిసి పంచుకోండి అని చెప్పాలి. అది స్వధర్మం. దానికి విరుద్ధంగా ప్రవర్తించాడు ధృతరాష్ట్రుడు. కళ్ళు కనిపించావు గాని
మాట్లాడతాడు కదా, కనీసం ధర్మం చెప్పాలి కదా, పెద్దవాడికి ఇంటికి చెప్పలేకపోయాడు. దానివల్ల మొత్తం కులక్షయం అయిపోయింది. అవునా లేదా? అవును. అందుచేత కృష్ణ పరమాత్ముడు పుట్టడానికి మరణించడానికి మధ్య ఉన్న మనం ఎలా జీవించాలి, ఎంత ధర్మబద్ధంగా జీవించాలి, ఎంత స్వధర్మాన్ని ఆచరించాలి అని చెప్పడానికే ఈ యొక్క శ్లోకాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో చెప్పాడు. ఆత్మ పరమాత్మ అద్వైత సిద్ధాంతం ఇది. నేను మొట్టమొదటి చదివిన శ్లోకంలో అద్వైతామృత వర్షిణి అని చదివాను. అద్వైత సిద్ధాంతాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ చూపిస్తున్నాను నాకు. ఓకే అమ్మా, జై శ్రీమన్నారాయణ. అమ్మ నెక్స్ట్ మనకి కీర్తి తల్లి 2వ అధ్యాయంలో 28వ శ్లోకం. జై శ్రీమన్నారాయణ. నా పేరు కీర్తి అండి, నేను కూడా కెనడా నుంచి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేన తత్ర కా పరిదేవన. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చిరంజీవి కీర్తి అద్భుతంగా ఈ యొక్క శ్లోకాన్ని పఠించడం జరిగింది. అమ్మ ఈ శ్లోకంలో ఇందాక చెప్పుకున్నట్టుగా యదృశ్యం తన్నస్యం అని చెప్పాను. కంటికి కనిపించేది తర్వాత కనుమరుగు అవుతుందని చెప్పాను. జీవుడు ఈ శరీరంలోకి రావడానికి ముందు వాడికి ఇంద్రియాలు ఉన్నాయా లేవా? నేను జన్మించడానికి ముందు నా కన్ను, చెవి, ముక్కు, నోరు, నాలుక, చర్మాలు అనేవి ఇంద్రియాలు నా పుట్టుక ముందు ఉన్నాయా వైష్ణవి? లేవు కదా. పుట్టుక ముందు లేవు గురువు గారు. అలాగే నేను మరణించిన తర్వాత ఇంద్రియాలు ఉంటాయా? ఉండవు కదా. ఉండవు. ముందు లేనివి తర్వాత లేనివి ఈ మధ్యలో ఉన్న వాటి గురించి మనం బాధపడడం ఏమైనా సమంజసమా? కాదు గురుగారు. అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. నాయన ఎందుకు అంత బాధపడతావు? ఈ కౌరవులు పుట్టక ముందు ఇంద్రియాలు లేవు, పాండవులు మీరు పుట్టక ముందు ఇంద్రియాలు లేవు, వారు మరణించిన తర్వాత ఇంద్రియాలు ఉండవు, మీరు మరణించిన ఇంద్రియాలు ఉండవు. ఈ మధ్యలోనే కదా ఇంద్రియాలు ఉన్నాయి. అప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలి? స్వధర్మానికి ఉపయోగించాలి. అందుకే జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం సోచి తుమర్హసి అని చెప్పాడు స్వామి. కాబట్టి లేని ఇంద్రియాలు ముందు లేని వాటికి వెనక లేని బాధపడుతూ ఇప్పుడు ఉన్నప్పుడు ఇంద్రియాలు స్వధర్మంగా వాడు అన్నాడు. ఈ స్వధర్మం అంటే ఏంటి వైష్ణవి? ఇక్కడ మనకి క్షత్రియుడైన అర్జునుడు యుద్ధ భూమికి వచ్చినప్పుడు యుద్ధం చేయడం స్వధర్మమా, యుద్ధము చెయ్యను అని చెప్పడం స్వధర్మమా? యుద్ధం చేయడం. అది కృష్ణ పరమ. ఎంతసేపు గీత మొత్తం ధర్మం మీదే మాట్లాడతాడు. అనవసరంగా అధర్మానికి వెళ్ళకు. స్వధర్మము క్షత్రియుడిగా యుద్ధ భూమిలో యుద్ధం చేయి. ఒక విద్యార్థి ఎంసెట్ రాయడానికి పరీక్ష హాల్కి వెళ్తే ప్రశ్నాపత్రాలు కష్టంగా ఉన్నాయని రాయడం మానేయాలా? తాను ప్రయత్నం చేసి తనకి తెలిసింది రాసి బయటికి రావడం ఉత్తమమా వైష్ణవి? ప్రయత్నం చేసి తనకు తెలిసి రాసి బయటికి రావడమే ఉత్తమం. అది స్వధర్మం. ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఉద్యోగంలో ఉన్న మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ చాలా కష్టంగా ఉంటుందని ప్రాజెక్ట్ చేయకుండా మానేయడం కంటే ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా చేయాలి, కావలసిన వనరులు ఏంటి అన్ని ఆలోచించుకుని ఆ యొక్క ప్రాజెక్ట్ ని మనం చేయగలిగితే మీకు అందు జయము కలుగుతుంది. ఒకవేళ జయం కలగపోయినా మీరు చేసే ప్రయత్నాలు చూసిన ఆ మేనేజరు, డైరెక్టర్ వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఫెయిల్యూర్ని పట్టించుకోరు. అదేవిధంగా యుద్ధ భూమిలో అర్జునుడు యుద్ధం చేయాలి. జయిస్తామా లేదా పరాజయం పొందే సంబంధం లేదని కృష్ణ పరమాత్ముడు మరొకసారి అర్జునుడు చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఇది కూడా మనకి సాంఖ్య యుగంలో చెప్తున్నాడు. విషాదం అయిపోయింది, తమోగుణం అయిపోయింది, ఇప్పుడు నెమ్మదిగాన్ని పైకి రజోగుణాన్ని తీసుకురావాలి. అంటే యుద్ధం చేసేట్టుగా ప్రేరేపించగలగాలి. అలాగే యుద్ధం చేయమని చెప్పడు కృష్ణుడు. నీ స్వధర్మం ఏంటో అది చెయ్యి అంటాడు. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళి చదవాలి, ఒక ఉద్యోగి ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి, అమ్మా నాన్న వాళ్ళ బాధ్యత పిల్లలను పెంచాలి, స్వధర్మం. ఇలా ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరించాలి మాత్రం చెప్తున్నాడు కృష్ణుడు. అర్థమైందమ్మా? అమ్మ చివరి శ్లోకాన్ని చిరంజీవి వరుణ 2వ అధ్యాయంలో 37వ శ్లోకం నాన్న. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు అరుణ, నేను కెనడా నుంచి మాట్లాడుతున్నానండి. హతో వాస్ ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చిరంజీవి వరుణ చాలా చక్కగా పాడడం జరిగింది నీకు ఇచ్చిన శ్లోకాన్ని.
అమ్మా వైష్ణవి ఉద్యోగం చేస్తున్నారు కదమ్మా? చేస్తున్నావు గురుగారు. ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? ఏదో ఇల్లు కొనాలనో కారు కొనాలనో కదమ్మా, లేదా ఇంకేదో మిగతా విషయాలు కొనుక్కోవాలని చేస్తున్నారు. ఇవన్నీ చెయ్యాలంటే మీరేం చేయాలి? మొట్టమొదటిగా ఉద్యోగం చెయ్యాలి. కారు కొనాలి అని కలగంటే కారు వస్తుందా? రాదు. ఇల్లు కొనాలంటే వస్తుందా? రాదు. లేచి మీరు పని చేస్తే దాని ద్వారా వచ్చిన సంపాదనతో మీకు కావలసిన యొక్క విషయాలు మీరు పొందవచ్చు అని చెప్తున్నాడు. అంతేనే కదా? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. ఇది ఒక అర్జునుడికేనా లేదా మనందరికీ సంబంధించిందమ్మా? ఇప్పుడు మా లేచి ఉద్యోగం చేయాలి, ధరణి చేయాలి, వర్షిణి చేయాలి, వైష్ణవి చేయాలి, నేను చేయాల్సిందే. ఇది రోజు ఒక యుద్ధమే. ఆఫీస్కి వెళ్ళడానికి ట్రాఫిక్ లో అనేక కష్టాలు పడి టైంలీ వెళ్ళి ఆఫీసులు కూర్చుని మీరు ఈ విధంగా యాంకరింగ్ చేస్తారు. దానికి మీ మేనేజరు యజమాని మీకు ఒక ధనాన్ని జీవితాన్ని ఇస్తాడు. అప్పుడే కదా మీకు కావాల్సిన విషయాలను పొందుతారమ్మా. కృష్ణ పరమాత్ముడు ఎవరన్నా సుఖించాలి, భోగించాలి అంటే లేచి మీ పని మీరు చెయ్యండి. అలా ఏమీ చేయకుండా కూర్చుంటే మీ దగ్గరికి ఏమీ రాదు. అంతే. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, వెంటనే లేచి యుద్ధం చెయ్యవయ్యా. నీకు జయమా అభయం పక్కన పెట్టు, ముందు యుద్ధం చేయాల్సిందే కదా. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను నాన్న, ఎలా చేస్తా వైష్ణవ్ అనేది సెషన్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ లో తెలుస్తుంది మీకు. యాంకరింగ్ అంటే చేయాల్సిందే కదా బంగారు తల్లి. యుద్ధంలోకి వెళ్ళావు, యుద్ధం చేయవయ్యా, నీకెందుకు ఫలితం గురించి, జయమా అపజయం, లేచి యుద్ధం చేయి అని కౌంతేయ ఓ కుంతి పుత్రుడా అని చెప్తున్నాడు. మనం అంతరా కూడా కుంతి పుత్రులమే తల్లి. శరీరం కలిగిన వాళ్ళంతా కూడా కుంతి పుత్రులమే. ఎలాగంటే దేవతలకి జంగమాలకి మధ్య ఉన్నవాడు మనిషి కదమ్మా. సో ధర్మరాజు భీముడు, నకులుడు సోదరు మధ్యలో ఉన్నవాడు అర్జునుడు. కాబట్టి అర్జునుడిని మాత్రమే అడ్డంగా పెట్టుకుని గీతను మనకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే మనుషులైన మనకి ఎలా ఉండాలన్నది ఈ 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మాత్రమే తీసుకుని కొద్దిగా విశ్లేషణ చేసే చిన్న ప్రయత్నం చేశాము. దానికి సహకరించిన మా చిరంజీవులు ఎవరైతే ఉన్నారో రజని, కల్పన, ధరణి, వర్షిణి, కళ్యాణి, శ్రీలత, మా కీర్తి, అలాగే ధరణి, అలాగే చివరికి వచ్చిన అరుణమ్మ, వీరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సాక్షి టీ వారు ఇచ్చిన సమయాన్ని పరమాత్మ ఇచ్చిన శక్తి మేరకు వీలైనంత మటుకు చెప్పగలిగే చిన్న ప్రయత్నం చేశాను. ఎందుకంటే హాఫ్ అవర్ అనుకున్నాం, 30 to 45 minutes. తో మనకి 8 గంటల 15 నిమిషాలు అయింది. సో మరొకసారి సాక్షి టీ వారికి, చిరంజీవి వైష్ణవికి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ఆయన కరుణ కృపా కటాక్ష ఆశీస్సులు వైష్ణవి తల్లికి, ఇక్కడున్న అందరి చిరంజీవులకి వారి కుటుంబాల మీద ఉండాలని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ఆ యొక్క స్వామి యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నానమ్మా. జై శ్రీమన్నారాయణ బంగారు తల్లి. జై శ్రీమన్నారాయణమ్మా. మీ అందరికీ నాన్న జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాస చక్రవర్తి గారు మీ విలువైన ఆలోచనలు, అలాగే ఆధ్యాత్మిక సందేశాలు మరియు సనాతన ధర్మంపై మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు గురుగారు. మీ అందరికీ కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు, భగవద్గీతలోని అమూల్యమైన సందేశాలతో మరో భగవద్గీత ప్రత్యేక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.